సేవలందించిన ఆయన ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చారు. తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రిగా, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే పలు వివాదాలు చుట్టుముట్టడంతో ఆయన తన పదవులకు రాజీనామా చేశారు. కొంతకాలానికి ఆ పార్టీకే గుడ్ బై చెప్పిన ఆయన కాంగ్రెస్ గూటికి చేరారు. ఈ క్రమంలో ప్రత్యర్థి కూడా కాంగ్రెస్ గూటికి చేరడంతో ఆయన తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అయితే మరికొన్ని రోజుల్లో తన నియోజకవర్గంలో ఉప ఎన్నిక వస్తుందని, తిరిగి తాను ఎమ్మెల్యేగా విజయం సాధిస్తాననే ధీమాతో ఉన్నారు ఆ సీనియర్ రాజకీయ నేత. ఇంతకీ ఎవరా నేత, ఏంటి ఆయన కథ? డాక్టర్ తాటికొండ రాజయ్య తెలంగాణ రాజకీయాలపై అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసిన పేరు. నిత్యం వివాదాలతో ప్రజల దృష్టిని, మీడియా దృష్టిని ఆకర్షిస్తుంటారు. అలా అని అంతా చిన్న చితక రాజకీయ నాయకుడు కాదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రిగా, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం తాటికొండ గ్రామానికి చెందిన ఆయన ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చారు. రాజయ్య 1997లో కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఈ క్రమంలో 1999లో స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కడియం శ్రీహరి చేతిలో 4500 పైచిలకు ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. తిరిగి 2008లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ పోటీ చేసి పరాజయం పాలయ్యారు. అనంతరం 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కడియం శ్రీహరిపై 11,600 ఓట్ల మెజారిటీతో గెలిచి ఎమ్మెల్యేగా తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అయితే తెలంగాణ ఉద్యమ సమయంలో 2012లో ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రాజయ్య తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు. అనంతరం 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కడియం శ్రీహరిపై 32,600 పైచిలకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ క్రమంలో తెలంగాణ ఏర్పాటు తర్వాత 2014లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ జి విజయ రామారావుపై 58,800 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచి కేసీఆర్ మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రిగా, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. అనంతరం 2018లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇందిరా సింగాపురంపై 35,790 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఇదిలా ఉంటే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో టి రాజయ్యకు బీఆర్ఎస్ టికెట్ దక్కలేదు. చివరి వరకు ఎదురు చూసి నిరాశ చెందారు. సిట్టింగ్ అభ్యర్థిగా ఉన్న రాజయ్యకు దక్కాల్సిన ఎమ్మెల్యే టికెట్ను కడియం శ్రీహరికిచ్చారు. అయితే తనకు టికెట్ దక్కకున్నప్పటికీ, అసంతృప్తిగా ఉన్నప్పటికీ పార్టీకి విధేయుడిగానే ఉన్నారు. దాంతో రాజయ్యను సముదాయించేందుకు రైతు బంధు సమితి చైర్మన్గా పదవి ఇచ్చారు. అయినా సంతృప్తి చెందని రాజయ్య ఎంపీగా పోటీ చేసేందుకు ప్రయత్నించారు. కానీ ఆ కోరిక కూడా నెరవేరలేదు. దీంతో అసంతృప్తితో రగిలిపోయిన రాజయ్య గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పడానికి సిద్ధమైనట్లు వార్తలొచ్చాయి. ఈ క్రమంలో కొంతకాలంగా మౌనంగా ఉన్న రాజయ్య అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో 2024 ఫిబ్రవరిలో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు.
అయితే కడియం శ్రీహరి కూడా బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరడంతో తిరిగి రాజయ్య కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అయితే ప్రస్తుతం ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు విచారణ సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది. ఈ ఎమ్మెల్యేల లిస్టులో స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా ఉన్నారు. ఒకవేళ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడితే స్టేషన్ ఘన్పూర్ లో కూడా ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవలే రాజయ్య మాజీ సీఎం కేసీఆర్ ను ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కలిసి తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఈ సందర్భంగా స్టేషన్ ఘన్పూర్లోనూ ఉప ఎన్నిక ఖాయమని కేసీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. దీంతో రాజయ్యకు బూస్ట్ ఇచ్చినట్టయింది.